హాయ్ ఫ్రెండ్స్, అవార్డు ఈరోజు మన వీడియోలో 12th జూలై 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 24,450 గాను, లో వచ్చేసి 24,150 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 12th జూలై 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 24,450, లో వచ్చేసి 24,150. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 52,600 గాను, లో వచ్చేసి 51,900 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 12th జూలై 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 52,600, లో వచ్చేసి 51,900. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,750 గాను, లో వచ్చేసి 23,450 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 12th జూలై 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,750, లో వచ్చేసి 23,450. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 12th జూలై 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. రేపు మార్కెట్ హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మళ్ళీ 10:30 తర్వాత మార్కెట్ Cలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ అయితే 9:30 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత Cలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు మళ్ళీ 11 తర్వాత కంప్లీట్గా ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30, 9:40 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత ఫాలో అవ్వడానికి కంప్లీట్గా ఛాన్స్ ఉంది. ఇక చూడండి, 12th జూలై రోజు మార్కెట్లో కంప్లీట్గా వన్ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్ అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు లేదా ఫాల్ అయినా కావచ్చు. సో మీరు కొంచెం చాలా జాగ్రత్తగా చూస్తూ కన్ఫర్మేషన్ తీసుకున్నక్కడే ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. రేపు మీకు ఖచ్చితంగా చెప్తున్నా, మార్కెట్ అప్ సైడ్ కొడితే అప్ సైడ్ వెళ్తుంది, లో సైడ్ కొడితే లో సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ ట్రేడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మీరు ఆప్షన్ ట్రేడ్లో భాగంగా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని C ఎంట్రీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయ్యి కూడా మార్కెట్ ఇంకా ముందుకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ పడిపోతే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయ్యి కూడా ఇంకా డౌన్ అవడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మీరు రేపు ఎంట్రీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.